తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కొద్ది తీరిక దొరకడంతో అగర్తిపాలెంలోని ఆయన సొంత రొయ్యల చెరువులో కూలీలతో కలిసి పనులు చేశారు. మేత కలపడం, చెరువులోకి వెళ్లి మేతను వెదజల్లడం వంటి పనులు చేశారు. రొయ్యలను పట్టుబడి చేసి ఐస్ ప్యాక్ చేసి ప్లాంట్కు పంపే పనులను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు చెరువులను కాపాడుకోవాలన్నారు. ఏజెన్సీలు రొయ్య రైతులకు లాభాలు అందించేలా ఆలోచన చేయాలన్నారు. చెరువులు బాగు చేసుకుని లైమ్ అప్లై చేసుకుని సీడు పోసిన దగ్గర నుంచి వాటరు సాయిలు మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉరుములు మెరుపులతో అకస్మాత్తుగా వచ్చేటువంటి వర్షాలు ఒక పక్కన, మొండు టెండలు వడగాల్పులు మరొక పక్కన, ఇటువంటి ప్రకృతి ఆటుపోట్లను తట్టుకుంటూ చెరువులకి నిరంతరం కూడా కరెంటును అందించుకుంటూ రాత్రి పగలు హార్నెస్లు శ్రమించి ఆ రొయ్యలను పండించినటువంటి రైతుకు రొయ్యల ధర నిర్ణయించేటువంటి శక్తి లేదు. కానీ ఆ రొయ్యలకు ఉపయోగించేటువంటి ఆ యొక్క మేత, అదేవిధంగా సీడు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఉత్పత్తులకి ధరలు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. దయవుంచి ఈవేళ అందరూ కూడా గమనించాలి. ఆక్వా బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. ఈవేళ ఈ దేశానికి అత్యంత విదేశీ మార్క ద్రవ్యం అందించేదే ఈవేళ ఆక్వా. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 30 సంవత్సరాలుగా నేను కూడా 1995 ఆ రోజు ఆక్వా నేను కూడా చెరువులు ప్రారంభించాను రైతుగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూ ఉన్నాం. చెరువులు బాగుండి పట్టుబడులు బాగా వస్తే రేట్లు అమాంతం తగ్గించేస్తారు ప్లాంట్స్. అదే పట్టుబడులు లేవు, చెరువుల్లో సరుకు లేదు అనుకుంటే రేట్లు కొంత పెంచి మళ్ళీ రైతులకు ఆశ కల్పిస్తారు. అదేవిధంగా ఫీడ్ కంపెనీలు వాళ్ళకి లాభాలు బాగా వస్తే ₹1 తగ్గిస్తారు. లాభాలు రాక నష్టం కనిపిస్తే అమాంతంగా 10-15 రూపాయలు పెంచేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా డిమాండ్ని బట్టి సీడు రేట్లు, ప్రోబయోటిక్స్, మినరల్స్ చాలా ఖరీదైపోయినటువంటి పరిస్థితి. అందుచేత ఏజెన్సీలు అందరూ కూడా ఆలోచన చేయాలి. మనం బాగుంటేనే కాదు, రైతు కూడా బాగుండాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే నేను కూడా 20-30 సంవత్సరాలను చూసా. నష్టపోయినటువంటి రొయ్య రైతులను చూశాను. కానీ ఈ యొక్క చెరువులు సంబంధించి ఆక్వాకు సంబంధించి ఆధారపడినటువంటి ఈ ఫీడు, సీడు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎక్కడ నష్టపోయినటువంటి పరిస్థితి నేను కూడా చూడలా. అంచేత మనం ఒక్కరమే లాభాలు కాకుండా మనం ఎవరి మీద అయితే రైతు మీద ఆధారపడేమో ఆ రైతుకు కూడా లాభాలు ఇచ్చే విధంగా ఉంటే మీరు మేము 10 కాలాల పాటు ఆక్వా చల్లగా ఉంటుంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ₹3.85 కరెంట్ ఉంటే ఆ రోజు ₹2 తగ్గించడమే కాదు, మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చాక ₹1.5 కరెంటుని ఆక్వా, నాన్ ఆక్వా జోను 10 ఎకరాలు పైబడి నిబంధనలు తీసి అందరికీ కరెంట్ ఇస్తూ ప్రభుత్వం తోడ్పాటు ఏ రకంగా అయితే ఆక్వా రైతుకు అందిస్తుందో అదేవిధంగా ఆక్వా రైతుకు కూడా ఈ యొక్క ఫీడు, సీడు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా సహకారం అందించాలని చెప్పి మీ ద్వారా జంజీల ఆలోచనలకు అనుగుణంగా జనసేనను బలోపేతం చేస్తున్నామని అమలాపురం పార్లమెంట్ పరిశీలకుడు పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు తెలిపారు. జనసేన నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ కోసం పాటుపడిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించామని వివరించారు. పార్టీ నాయకులను కార్యకర్తలే ఎంపిక చేసుకునే విధానాన్ని పారదర్శకంగా తీసుకువచ్చిన ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు దక్కుతుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ పదవుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, వీటిని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారని తెలియజేశారు. గత 6 రోజులుగా అమలాపురం పార్లమెంటు కమిటీ ఏదైతే ఉందో 28 మంది సాధకులతో కానీ, అలాగే 5 ప్రెసిడెంట్ టీము కానీ, 33 మంది కూడా 6 రోజులు కూడా మేము ప్రజల మధ్యలో ఉంటూ పార్లమెంటు మొత్తం సోషల్ మీడియా ద్వారా కానీ, వివిధ సాధనాలతో వివిధ రకాలుగా వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, మాకున్న ఇంటర్నల్ గ్రూప్ మెసేజ్ల ద్వారా కానీ, మరి ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి కానీ, ప్రెస్ ద్వారా కానీ, మీ ద్వారా మా ఇన్ఛార్జీలు, మా ఎమ్మెల్యేలు వారి ద్వారా కానీ అంతా కేడర్ని అమలాపురం రప్పించి 7 నియోజకవర్గాల్లో అడ్వర్టైజ్ చేసాం. రప్పించడం అంటే బ్రహ్మాండంగా స్పందించి, మరి నేనైతే రాష్ట్రంలో 25 పార్లమెంట్లు ఫిగర్లంగా తీసుకోలేదు. కానీ డెఫినెట్గా మనం బాగా జరిగిన దాంట్లో నాకున్న ఇన్ఫర్మేషన్ 6-7 ప్లేసుల్లోనే ఉంటామని చెప్పి 2300 మంది జిల్లా పార్టీలో కానీ
నియోజకవర్గ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ వివిధ పోస్టులకి విభజన విభాగం కానీ, మహిళా విభాగం కానీ, అలాగే కొన్ని ఏదైతే బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, మైనారిటీ సెల్లు, లీగల్ సెల్లు, ఇలా వాటి పోస్టులు కానీ ఏదన్నా కానీ 2300 మంది దగ్గర 2000 అంటే ఇంకొక 7-8 వస్తాయి. 2300 వరకు కలిపా 2300 వరకు మెంబర్షిప్ రావటం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. క్యాడర్ నుంచి లీడర్ని ఎన్నుకోవాలన్న మా అధ్యక్షులు వారి సంకల్పం చాలా బాగా గ్రామానికి రీచ్ అయ్యింది. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మాతో సార్ ఈ ప్రక్రియ బాగుంది, ఏం కావాలని మమ్మల్ని అడగటం, మీ అందరూ మాతో మాట్లాడి చాలా ప్రశాంతంగా రాసుకుని మా అర్హతలు ప్రశ్నించి అన్నీ రాసుకుని పవన్ కళ్యాణ్ గారికి పంపించడం అనేది మాకు ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పార్టీ కలగజేసిందని చెప్పి వారి మాటల ద్వారా కూడా మేము ఈ 6 రోజుల నుంచి వింటా ఉన్నాం. మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లలో ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరిగింది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్న మా అధ్యక్షులు వారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పదవి అంటే అది హోదా కాదు, బాధ్యత. మా శ్రేణులకు కూడా ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ కల్లా నైట్ సీల్ వేసి రేపు మార్నింగ్ కల్లా స్వయంగా మేమే 2 కారుల్లో ఈ బాక్సులు తీసుకెళ్లి మంగళగిరి ఆఫీసులో హ్యాండ్ఓవర్ చేస్తూ ఉన్నాం. పార్టీలో ఏ స్థాయిలో ఎక్కడ ఏది మాట్లాడాలి, అధికార ప్రతినిధులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, మండల అధ్యక్షులు కానీ ఎక్కడెక్కడేదో కొంతమంది ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. బయట దుర్మార్గమైన పెయిడ్ ఆర్టిస్టులు తయారయ్యారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఆ డబ్బుకి కక్కుర్తిపడి ఒక స్థాయి గల నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉంటే, రేపొద్దున ఈ కమిటీలన్నీ పడిన తర్వాత మా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ఆగడాలను కానీ, ఇలాంటి తప్పుడు వ్యక్తులను కానీ, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని కానీ ఎక్కడికక్కడ ఖండించడానికి మాకు ఒక వ్యవస్థ కూడా రాబోతోందని చెప్పి తెలియజేస్తూ, కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నా భువనేశ్వరేణ కేశవాయ ఓం నారాయణ ఓం మాధవాయ గోవిందాయ వసూనాయ విక్రమాయ వామనాయ శ్రీరామ రామోదరాయ చంద్రకాయ వాసుదేవాయ శోభాయ రుద్రాయ ప్రతాపాయ నమోదరాయ మత్తాయ జనార్దన మేంగారం చక్రమణే నమో చెప్పాలండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు. బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తున్న మార్గదర్శులు కార్పొరేట్ సంస్థలు. పూరీ తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్ర మత్స్యకారులు సురక్షితం. మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న హోంమంత్రి అనిత. ఆక్వా రైతులకు మద్దతుగా ఈ నెల 15న జగన్ భీమవరం పర్యటన. వివరాలు వెల్లడించిన వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.